వెల్కమ్ టు పెన్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా అప్డేట్. వైజాగ్ లో పలు చోట్ల భారీ వర్షం, అలాగే ట్రాఫిక్ జామ్. ఈ ఇన్సిడెంట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మా ప్రతినిధి రామరాజు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామరాజు, చెప్పు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దేవి, ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది దేవి. లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉంది? దేవి, జనం ప్రభుత్వానికి ఎన్నిసార్లు వేల కూడా చెప్పుకున్నా పట్టించుకున్న పరిస్థితి లేదు దేవి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయిందని తెలిసింది కదా రామరాజు? అవును దేవి, ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగానే ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎత్తనంత కాలం పరిస్థితి ఎలాగే ఉంటుంది దేవి. రామరాజు, నువ్వు పొరపాటు పడుతున్నావు. మనం భారీ వర్షం గురించి మాట్లాడుకుంటున్నాం. దేవి, నువ్వే పొరపాటు పడుతున్నావు దేవి. నేను ఇక్కడ మాట్లాడుతుంది మున్సిపాలిటీ చెత్త గురించి. కనీసం ఇక్కడ మేఘాలు లేవు, వర్షం పడే అవకాశమే లేదు దేవి. రామరాజు, నీ వాయిస్ క్లియర్ గా లేదు. స్వల్ప అంతరాయం వల్ల కాల్ కట్ అయింది. సో లెట్స్ టేక్ ఏ వెరీ షార్ట్ బ్రేక్. సార్, లైవ్ ప్రోగ్రామ్ చూసారా? చూశాను. ఆ రామరాజు గారికి మెంటల్ వచ్చింది సార్. వాడిని ఉద్యోగం నుంచి తీసేయండి. ఏం చేయాలి నేను చూసుకుంటాను, కానీ నువ్వు ముందెళ్ళి ఆ కుక్కల ప్రోగ్రామ్, చిచ్చి ఆ కుకింగ్ ప్రోగ్రామ్ చూసుకోపో. నీకు సరిపోయే కోటేసుకో. నువ్వు కోటేసుకున్నట్లు లేదు, కోటుకు నిన్నేసినట్టుంది. బయలుదేరి. న్యూస్ యాంకర్ అనగానే జుట్టు ఎర్రబోసుకోవటం, కోటేసుకోవటం. ఆటో ఆటో, బీచ్కి వస్తావా? పక్కనే లాడ్జ్ ఉంది సార్, చాలా బాగుంటది. లాడ్జ్ కాదురా బాబు, ఆర్కే బీచ్కి పోని. ఎక్కండి. ఏంట్రా ఇంత లేటు? పాసింజర్ ఎక్కాలి కదమ్మా. కొంచెం జరగచ్చుగా. అనయ్య, అన్నీ మాట్లాడావా? నేనేం మాట్లాడలేదు, నువ్వే మేనేజ్ చేసుకోమ్మా. అయ్ బాబోయ్, అలా చూస్తారేంటండి? నేను అలాంటి అమ్మాయిని కాదు. పోలీసుల కోసమే ఈ ఫ్యామిలీ సెటప్. అరగంట ఉంటావా లేదా గంట ఉంటావా? చెప్పు. ఆటో ఆపో. ఏంటి, నువ్వు అబ్బాయివేగా? ఆటో ఏ, కనీసం అరగంటైనా ఉండు. ఆటో ఒకసారి ఆలోచించండి సార్. నా టచ్ దిగా. వదలమ్మా. ఫిగర్ చూసి పోటుగాడు అనుకున్నాను. చిచి, రైల్వే స్టేషన్కి పోనీ. కావాలా? వద్దురా బాబు, మమ్మల్ని బతకరే, మాకు చాలు.